హాయ్ గైస్, లాస్ట్ వీడియోలో మనం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎంఎస్ పవర్ పాయింట్ లో డిఫరెంట్ ఆప్షన్స్, రిబ్బన్ అంటే ఏంటి, అందులో డిఫరెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇవాళ వీడియోలో దాని కంటిన్యూషన్ అంటే ఒక్కొక్క ఆప్షన్ గురించి, ఒక్కొక్క రిబ్బన్ లో ఒక్కొక్క పార్ట్ గురించి డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ ఒపీనియన్ అండ్ డౌట్స్ ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు పవర్ పాయింట్ లో అసలు స్లైడ్ షో తయారు చేసే ముందు స్లైడ్ షో ఎందుకోసం తయారు చేస్తాం, స్లైడ్ షో ఏంటి అనేది ఒక 30 సెకండ్స్ మాట్లాడదాం. యాక్చువల్ గా స్లైడ్ షో అంటే ఒక ఖాళీ పేపర్ లేదా ఖాళీ బ్లాంక్ పేజెస్ లో మనం బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేసి ఇతరులకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అబౌట్ ఎ టాపిక్ కానీ, అబౌట్ ఎ థింగ్ కానీ, అబౌట్ ఎ సాఫ్ట్వేర్ కానీ, లేదా ఏదో ఒక దాని గురించి మనం నీట్ గా ప్రెజెంట్ చేసి పిక్టోరికల్లీ అండ్ విత్ క్యాప్షన్స్ లేదా టెక్స్ట్ మనం వేరే వాళ్ళకి ఒక పర్టికులర్ టాపిక్ గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మనం స్లైడ్ షో తయారు చేస్తాం. ఇప్పుడు స్లైడ్ షో ఎందుకు చేస్తామో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ కోసం మన కంప్యూటర్ స్క్రీన్ పైకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం పవర్ పాయింట్ ఎలా ఓపెన్ చేస్తాం, స్టార్ట్ బటన్ లోకి వెళ్ళి పవర్ పాయింట్ అని సెర్చ్ చేసిన వెంటనే మనకి పవర్ పాయింట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, బ్లాంక్ ప్రెజెంటేషన్ పైన క్లిక్ చేస్తే మనకి ఒక కొత్త పవర్ పాయింట్ అనేది స్లైడ్ షో ఓపెన్ అయింది అనమాట. సో ఇక్కడ మనం ఎంఎస్ వర్డ్ లో లాగా మనకు నచ్చిన దగ్గర కర్సర్ ప్లేస్ చేసి టెక్స్ట్ రాయడానికి అవ్వదు. ఎందుకంటే మనకి ఇది టెక్స్ట్ బాక్స్ కాదు, ఈ ఎంటైర్ వైడ్ థింగ్ మనకి ఏదైతే కనిపిస్తుందో అది ఒక స్లైడ్ అన్నమాట. స్లైడ్ అంటే మీరు అనుకోవచ్చు ఒక పోస్టర్ లాగా, దానిపైన మనం టెక్స్ట్ పెట్టొచ్చు, ఇమేజెస్ పెట్టొచ్చు, వాట్ ఎవర్. సో ఇప్పుడు స్లైడ్ షోలో ఇంపార్టెంట్ స్లైడ్ కదా, సో స్లైడ్స్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. సో ఇవాళ హోమ్ పేజ్ లో స్లైడ్స్ యొక్క ట్యాబ్ ఏదైతే ఉందో ఆ ట్యాబ్ లో ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ న్యూ స్లైడ్ ఏం చేస్తుందంటే మనకి క్లిక్ చేసిన వెంటనే ఒక కొత్త స్లైడ్ ని మనం క్రియేట్ చేసుకోవడం కోసం అవైలబిలిటీ అయితే ఇస్తుంది అనమాట. ఇక్కడ మనం న్యూ స్లైడ్ క్లిక్ చేసిన వెంటనే టైటిల్ స్లైడ్, టైటిల్ కంటెంట్, సెక్షన్ హెడర్ అని చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ మనకు చూపిస్తున్నాయి. నేను టైటిల్ స్లైడ్ పై క్లిక్ చేసిన వెంటనే నాకు సెకండ్ స్లైడ్ అనేది వచ్చింది అనమాట. సో ఈ సెకండ్ స్లైడ్ ఎలా ఉంది, సేమ్ ఫస్ట్ స్లైడ్ ఏ విధంగా ఉందో అదే విధంగా టైటిల్ యాడ్ చేసుకోవడానికి అండ్ సబ్ టైటిల్ యాడ్ చేసుకోవడానికి మనకి టెక్స్ట్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేసింది. అదే నేను న్యూ స్లైడ్ పై క్లిక్ చేసి టైటిల్ అండ్ కంటెంట్ పై క్లిక్ చేస్తే నాకు టైటిల్ పెట్టుకోవడానికి బాక్స్, నెక్స్ట్ కంటెంట్ టెక్స్ట్ కావచ్చు, ఇక్కడ చూస్తున్నట్టుగా ఫొటోస్ అండ్ గ్రాఫ్స్ ఏవైనా కావచ్చు అనమాట. కంటెంట్ ఈ రెండు పెట్టుకోవడం కోసం నాకు అవైలబిలిటీ అయితే ఇచ్చింది అనమాట. సో మనకి వీళ్ళు ఇచ్చిన ఈ ఫార్మాట్సే కాకుండా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఫార్మాట్స్ ఏ విధంగా అయినా కూడాను తయారు చేసుకోవచ్చు. బట్ బేసికలీ ఇలా క్లిక్ చేస్తే మనకి కొత్త స్లైడ్ అనేది ఓపెన్ అవుతుంది. స్లైడ్ కొత్త ఓపెన్ చేయడం కోసం షార్ట్ కట్ వచ్చేసి Ctrl+M. ఇప్పుడు చూడండి, నాకు 4 స్లైడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను Ctrl+M ప్రెస్ చేసిన బట్టి నాకు 5th స్లైడ్ కూడా క్రియేట్ అయిపోయింది అనమాట. 5th స్లైడ్ ఏ ఫార్మాట్ లో క్రియేట్ అవుతుంది, నాకు రీసెంట్ ఫార్మాట్ అనమాట. క్లిక్ టు యాడ్ టైటిల్ అంటే టైటిల్ అండ్ కంటెంట్ ఫార్మాట్ లో నాకు 5th సైడ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు లేఅవుట్ పై క్లిక్ చేసిన వెంటనే నాకు ఏవైతే ఫార్మాట్స్ ఆల్రెడీ నాకు ఉన్నాయో ఆ ఫార్మాట్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ స్లైడ్కి వచ్చిన తర్వాత ఈ స్లైడ్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఈ స్లైడ్ లో ఏదైతే ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ చేంజ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు లేఅవుట్ లోకి వెళ్ళి నేను నాకు నచ్చిన ఫార్మాట్ పై క్లిక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాంక్ పై క్లిక్ చేస్తే ఫస్ట్ స్లైడ్ అంతా కూడాను బ్లాంక్ గా మారిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లేఅవుట్ లోకి వెళ్ళి టు కంటెంట్ పై క్లిక్ చేస్తే నాకు ఆ ఏదైతే పర్టికులర్ ఫార్మాట్ ఉందో ఆ ఫార్మాట్ లోకి నా స్లైడ్ అనేది కన్వర్ట్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, స్లైడ్స్ అనేవి ఇవే ఫార్మాట్స్ లో కాదు, ఏ ఫార్మాట్స్ లో అయినా కూడాను తయారు చేసుకోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఇది బేసికలీ మనం స్లైడ్స్ ట్యాబ్ లో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ స్లైడ్ లో ఫార్మాట్ లోకి వచ్చేసి టైటిల్ సైడ్ పెట్టా. ఇక్కడ నేను క్లిక్ టు యాడ్ టైటిల్ ఉంది కదా, ఇక్కడ నేను శ్రీరాజ్ పట్నాయక్ అని టైప్ చేశాను. సో టైప్ చేసిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే నేను టెక్స్ట్ తో వర్క్ చేయడం స్టార్ట్ చేశానో నాకు ఫాంట్ అనే గ్రూప్ కూడా ఎనేబుల్ అయింది. ఇప్పుడు చూసారా, ఫాంట్ అనే గ్రూప్ మనం క్లిక్ చేయగలుగుతున్నాం. అలా కాకుండా నేను టెక్స్ట్ నుంచి వర్క్ చేయకుండా, టెక్స్ట్ తో వర్క్ చేయకుండా బయటకు వచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ టెక్స్ట్ రాయట్లేదు, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫాంట్ అనేది సెలెక్షన్ చేయడానికి అవ్వట్లేదు. సో మళ్ళీ నేను టెక్స్ట్ పైకి ఎప్పుడైతే వెళ్తానో అప్పుడు నాకు ఫాంట్స్ యొక్క
ఆప్షన్ అదే ఆ రిబ్బన్లో ఆ ఆప్షన్ అనేది నాకు ఎనేబుల్ అవుతుంది. సో వీటితో ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేను రాసిన టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఫాంట్ చేంజ్ చేసుకోవచ్చు. నేను అల్గేరియన్, ఏజెన్సీ, ఏరియల్, సో ఇలా డిఫరెంట్ ఫాంట్స్ అయితే మనకి ఇస్తారు. మనం ఫాంట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు కావాల్సిన కస్టమైజ్డ్ ఫాంట్ సైజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అలా కాకుండా జస్ట్ ఒక స్టెప్ ఇంక్రీజ్ ఒక స్టెప్ డిక్రీజ్ చేయాలనుకుంటే ఈ రెండు యూజ్ చేయొచ్చు. సో క్లియర్ ఆల్ ఫార్మాటింగ్ ఏంటంటే మనకి అంతా రీసెట్ అయిపోయి ఫస్ట్ డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు దాకా ఏదైతే టెక్స్ట్ని ఫాంట్ని ఫార్మాట్ చేసామో అదంతా రీసెట్ అయిపోయి మనకి డిఫాల్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ మనకు కావాలనుకుంటే మనం మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ బీ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే బోల్డ్ అవుతుంది. అంటే టెక్స్ట్ అనేది సైజ్ పెరుగుతుంది అనమాట. ఇది ఆల్రెడీ బోల్డ్ టెక్స్ట్ కాబట్టి ఇంకా బోల్డ్ అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫాంట్ సెలెక్ట్ చేసుకుని బోల్డ్ పై క్లిక్ చేస్తే చూసారా ఏ విధంగా టెక్స్ట్ స్ట్రాంగ్ అయ్యిందో, డార్క్ అవుతుందో ఆ విధంగా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఇటాలిక్ అనమాట. ఇటాలిక్ అంటే కొంచెం క్రాస్ అవుతాయి, అండర్లైన్, ఓకేనా. ఇది షాడో కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఇది స్ట్రైక్ త్రూ. ఇది స్పేస్ మధ్యలో గ్యాప్ ఏ విధంగా ఉండాలి, ఓకేనా, స్పేసింగ్ అనమాట. వెరీ లూజ్గా ప్యాక్ అయ్యి ఉండాలా, లూజ్గా, నార్మల్గా, టైట్గా, వెరీ టైట్గా. సో ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి అక్షరాలన్నీ ఏ విధంగా ఉండాలి, సెంటెన్స్ కేస్ అంటే జనరల్గా ఉంటాయి, లోవర్ కేస్ అన్ని స్మాల్, అప్పర్ కేస్ అన్ని అప్పర్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి వర్డ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటలైజ్ చేస్తుంది. టాగల్ కేస్ అంటే మనకి డిఫాల్ట్ గా క్యాపిటల్స్ ఎస్ పి క్యాపిటల్స్ ఉన్నాయి, మిగతావన్నీ స్మాల్ ఉన్నాయి కదా. టాగల్ కేస్ చేస్తే ఏమవుతుందంటే ఎస్ పి అంటే ఏవైతే క్యాపిటల్ ఉన్నాయో అవన్నీ స్మాల్ అయిపోతాయి, ఏవైతే స్మాల్ ఉన్నాయో అవన్నీ క్యాపిటల్ అయిపోతాయి అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇదేంటంటే హైలైట్ చేస్తుంది టెక్స్ట్ ని, అంటే టెక్స్ట్ హైలైటర్స్ గా వాడుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫాంట్ కలర్. ఏ కలర్ లో పెట్టాలనుకుంటున్నారు ఫాంట్ అని అడుగుతుంది. మనం ఏదైనా నచ్చిన కలర్ అనేది ఇచ్చుకుంటే ఆ కలర్ లో చేంజ్ అవుతుంది. నేను ఆ టెక్స్ట్ ని సెలెక్ట్ చేసి కలర్ చేంజ్ చేసుకుంటే ఈ విధంగా నచ్చిన కలర్ లోకి టెక్స్ట్ అనేది చేంజ్ అవుతుంది, రైట్. ఇది ఫాంట్స్ గ్రూప్ అనమాట. స్లైడ్స్ గ్రూప్ అర్థమైంది, ఫాంట్స్ గ్రూప్ అర్థమైంది కదా. ఇప్పుడు తర్వాత వీటిని పారాగ్రాఫ్ గ్రూప్ అంటాం కదా. ఇది ఎప్పుడైతే మనం పారాగ్రాఫ్స్ రాస్తామో అప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఓకేనా. సో ఇవాళ వీడియోలో మనం స్లైడ్స్ గ్రూప్ గురించి, ఫాంట్ గ్రూప్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసాము. అండ్ ఫాంట్ని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, మనం నచ్చిన విధంగా ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో చూసాం. నెక్స్ట్ వీడియోలో మనం పారాగ్రాఫ్స్ రాయడం, షేప్స్ గురించి అండ్ హోమ్ ట్యాబ్లో ఉన్న మిగతా గ్రూప్స్ గురించి, వాటిలో ఉన్నటువంటి కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం.